ఈరోజు అయితే పాలకూర పప్పు చేద్దామని చెప్పేసి అయితే పాలకూర అయితే కడిగి పెట్టేసుకున్నాను. అదేవిధంగా పప్పును కూడా 3-4 గంటలు అయితే మంచిగా నానబెట్టుకున్నాను. ఎందుకంటే ఇండక్షన్ స్టవ్ మీద కరెంట్ ఎక్కువ కాలుతుందని చెప్పేసి నానబెట్టేసుకున్నాను. గ్యాస్ మీద అయితే ఒక 2 విజిల్స్లో పెట్టేసుకుంటాం. మట్టి పాత్రలో అయితే ఒక 20 నిమిషాల్లో కూడా ఉడికిపోతుంది. కానీ ఇండక్షన్ మీద అయితే 1 గంట టైం అయితే పట్టింది. 3 గంటలు నానబెట్టిన పప్పుకి 1 గంట టైం పట్టింది. అసలు నానబెట్టకుండా పోయి ఇండక్షన్ స్టవ్ పైన పెడితే ఒక 2 గంటల టైం తీసుకుంటుంది పప్పు మొత్తం కావడానికి. గ్యాస్ పైన అయితే 2 విజిల్స్కి అయితే ఈజీగా పప్పు ఉడికిపోతుంది నాన్న పప్పు ఉంటే. అదేవిధంగా మట్టి పాత్రలో ఉడికించుకుంటే అయితే నేను రెగ్యులర్గా మట్టి పాత్రలో ఉడికించుకుంటాను. ఒక 20-30 నిమిషాల్లో పప్పు మంచిగా మెత్తగా ఉడుకుతుంది. గ్యాస్ మీద ఉడికినంత మంచిగా ఉడుకుతుంది. ఇండక్షన్ మీద 1 గంట సేపు ఉడికినా కూడా అది ఆఖరికి వచ్చేసి పప్పులాగానే ఉంది. ఇంకా మొత్తం అయితే దాన్ని అయితే మంచిగా అయితే మెదిపేసుకొని దానికి తాలింపు అయితే పెట్టేసుకున్నాను. మట్టి పాత్రలు చేసుకున్నంత టేస్ట్ అయితే రాలేదు, కానీ పప్పు అయితే మంచిగా అయింది. దీని మీద అన్నం, పప్పు, కర్రీ అన్నీ చేసుకోవడానికి అయితే 1 గంట టైం అయితే పడుతుంది ఈజీగా. గంట ఎందుకు 2-3 గంటల టైం అయితే తీసుకుంటుంది ఇండక్షన్ మీద. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.